హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే చాలా రోజులైంది నేను అసలు లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా పెట్టక, ఎందుకంటే ఫీవర్ అయితే వచ్చింది, ఫుల్ ఫీవరు. అసలు ఒక 10 days దాకా బాగా ఇబ్బంది పడ్డాను. ఇంకా అసలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఒక 2 days వర్షం పడుతుంటే ఒక 2 days ఎండలో అలా వస్తున్నాయి. అలా వల్ల ఏంటంటే చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాగే వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయంట. ఇంకా నాకు, మా పాపకి, మా బాబుకి అందరికీ ఒకేసారి వచ్చాయి. అసలు ఇంకా ఉండలేక ఇక్కడ ఇంకా మా ఊరైతే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను నేను. ఇంకా మా తమ్ముడికి ఫోన్ చేస్తే తనైతే వచ్చాడు, ఇంకొచ్చి తీసుకొని వెళ్ళాడు. కనీసం వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డా, అంత ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్ళిన తర్వాత చూపించుకుంటే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు. ఇంకా తర్వాత కొంచెం హెల్త్ అయితే సెట్ అయింది. అక్కడే ఒక 10 days ఉండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా తర్వాత అయితే ఊరికి వచ్చేసాను. అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి, ముఖ్యంగా పిల్లలు ఉన్నోళ్ళు. చిన్న పిల్లలకి అన్నీ వచ్చేస్తాయి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇంకా ఫస్ట్ అయితే నాకు వచ్చింది, తర్వాత మా పాపకి, మా బాబుకి, అట్లా మా ముగ్గురికి అయితే వచ్చేసింది. ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందులో వర్షాలు కూడా పడుతున్నాయి కదా, కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, కొంచెం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి దూరంగా అయితే ఉండొచ్చు. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంక వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజులు అయింది కదా. ఇంకొచ్చిన తర్వాత కూడా ఒక 2-3 days కొంచెం నీరసంగానే అనిపించింది. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాను. ఇంక వచ్చిన తర్వాత అప్పటికి 10 days పెచ్చయింది స్కూల్కి కూడా పంపించుకో పిల్లల్ని. ఇంకా సరేలే ఇంకెన్ని రోజులు అని ఇంట్లో ఉంచుకుంటామని ఇంకా స్కూల్కి అయితే పంపించాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మా బాబు సడన్గా వాళ్ళ మేడం అయితే ఫోన్ చేసి, ఇంకా మీ బాబు ఏడుస్తున్నాడు, ఇలా కడుపులో నొప్పి అని అన్నీ చెప్పింది ఆవిడ. ఇంకా సరే అని ఇంకా మా వారైతే కాలేజీ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళి మా బాబుని అయితే తీసుకొని వచ్చి ఇంట్లో అయితే వదిలిపెట్టాడు. ఇంకా వాడైతే ఇంక ఇంటికి వచ్చిన కాంచి టీవీ చూస్తున్నాడు. కొంచెం తనకు కూడా ఫీవర్ వచ్చింది కదా, తనకి లైట్గా డెంగ్యూ ఫీవర్ అన్నారు. ఇంకా ఎందుకో కొంచెం నీరసంగానే అనిపిస్తుంది. సరేలే చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా అని స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా తర్వాత ఇంక ఇంట్లో మా బాబు అన్నం తినేసి, నేను అన్నం తినేసి, ఇంక ఈవినింగ్ పనులన్నీ కూడా మా పాప వచ్చేసరికి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత నేను ఫీవర్ తగ్గింది కదా, కొంచెం ఏదన్నా బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది. నేను మా వారిని ఏదన్నా చికెన్ అలా తీసుకొని రావా రెస్టారెంట్కి వెళ్ళి అని చెప్పాను. ఇంక ఇంట్లో అయితే చేసుకోను, బయటికి వెళ్ళి తీసుకొని రావా అంటే మా వారు వద్దు, చికెన్ అయితే తినకూడదు, ఫీవర్ అలా వచ్చింది కదా, ఒక 1 month దాకా తినకుండా ఉంటే మంచిది. సరే మామూలుగా బయటకు అయితే వెళ్దాము ఏదన్నా రెస్టారెంట్కి అలాగా, కాకపోతే నాన్ వెజ్ కాకుండా వెజ్ ఏదైనా తిన్నాము స్పైసీగా అని అన్నారు. ఇంకా సరేలే, నేను కూడా బయటికి వెళ్ళకైతే అసలు చాలా రోజులు అయింది, ఇంక వెళ్దామని నేను, మా పాప, మా బాబు అందరం రెడీ అయ్యాము. ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది, సడన్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షాలు అయితే పొద్దునంతా ఎండగా ఉంటుంది, నైట్ సడన్గా వర్షం పడుతుంది కదా. నిన్న ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి ఇంట్లోకి అయితే వచ్చాము. సరే వర్షం తగ్గిన తర్వాత అయితే వెళ్దామని. ఇంక ఈలోపు మా బాబు అలాగే వేద ఇద్దరు చెస్ గేమ్ అయితే ఆడుకుంటున్నారు. అలాగే నందిని కూడా వస్తుంది. నందిని అలాగే సాయి గణేష్ అందరం అయితే వెళ్ళాము. నందిని, సాయి గణేష్, కోవిద వాళ్ళేమో సాయి గణేష్ వాళ్ళ బండి మీద వచ్చారు. ఇంకా నేను, మా వారేమో బండి మీద అయితే వచ్చేసాము. ఇంకొచ్చిన తర్వాత నుంచి నైవన్ అయితే అస్సలకి ఏం గొడవ చేస్తున్నాడు. పిల్లలు కదా, అందులో మా పిల్లలు అయితే అసలు నైవన్ని సతాయిచ్చి పెట్టేస్తున్నారు. వచ్చిన కాడి నుంచి వాడిని అయితే ఇసిగిస్తా, వాడిని బుగ్గలు కొరుకుతా, వాడిని అయితే చేతులు పట్టుకొని లాగడం అవన్నీ చేస్తున్నారు. చిన్నపిల్లలు కదా. ఇంకొచ్చిన తర్వాత ఇదేదో కొత్తగా పెట్టారంట కాలేజ్కి వెళ్ళే దారిలో దాబా. ఇంకా సరే ఇక్కడైతే టేస్ట్ చేద్దాము. ఇంక చుట్టుపక్కల చిన్న అయితే మేము టేస్ట్ చేసాం చాలా వరకు. ఇక్కడ ఫస్ట్ టైం అయితే పెట్టి ఒక 10 days అలా అయింది. సరే కొత్తగా వద్దాము అని అంటే ఇంక సరే అని వచ్చాము. ఇంక వచ్చిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంక వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. ఇంక అందులో దాబాకి వచ్చా కదా, ఏమైనా స్పైసీగా చేయమని ఇంకా ఆల్రెడీ మా వారికి ముందే చెప్పాను స్పైసీగా చేయమని చెప్పని. ఇంకా సరే అని మా వారైతే ఫస్ట్ ఇంకా కాజు ఏదో ఆర్డర్ ఇచ్చారు. అదైతే అంత స్పైసీగా అయితే లేదు, పర్లా నార్మల్గానే ఉంది. ఆ తర్వాత రోటీస్ అయితే చెప్పేసేసి ఇంకా కాజు పన్నీర్ కర్రీ అయితే చెప్పారు. చాలా బాగుంది స్పైసీగా. అసలు ఎప్పుడైనా ఫీవర్స్ వచ్చినప్పుడు, నార్మల్గా కొంచెం జలుబులు చేసినప్పుడైనా మనకి ఎప్పుడన్నా కొంచెం బాగా స్పైసీగా బాగా తినాలనిపించింది నోటికి. అందులో నేను ఒక 5 days ఓన్లీ ఇడ్లీనే తిన్నాను 3 పూట్ల. ఇంకా నాకు పాలు కూడా అంత ఇష్టం ఉండదు, అందుకని ఇడ్లీనే తిన్నాను 3 పూట్ల. అందువల్ల ఏమో బాగా స్పైసీగా అయితే తినాలనిపించింది. ఇంకా తర్వాత అలాగే కాజు పన్నీర్ కర్రీ అయితే తిన్న తర్వాత మళ్ళీ ఇంకా
వేరే 2-3 ఐటమ్స్ అయితే అలా ఆర్డర్ అయితే ఇచ్చాము. ఫైనల్కి ఒక రైస్ ఐటమ్ కూడా ఇచ్చేసాము. ఇంకా అవన్నీ తినేసాము. నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుకుంటా చాలామంది అప్పుడప్పుడు వస్తున్నారు. మేము 6:30 కల్లా వెళ్ళాము. తర్వాత నిదానంగా అయితే వస్తున్నారు 7కి అట్లాగా. ఇంకంతా తినేసేసి ఇంకా సరదాగా మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చేసేసి అసలు మామూలుగా అయితే నేను ఈరోజు గారెలు అయితే చేద్దాము, గారెలు చేసి పచ్చడి అయితే చేద్దామని అనుకున్నాను. ఇంకా మా వారు వద్దులే అని అనేసరికి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి పాలు కాగబెట్టేసేసి ఇంకా ఆ తర్వాత నేను మొన్న ఊరికి వెళ్ళా కదా, వచ్చేటప్పుడు వినుకొండలోనే కొంచెం షాపింగ్ అయితే చేశాను. షాపింగ్ అంటే ఏం లేదు, మన కాటన్ డ్రెస్సులు ఎన్ని వేసుకున్నా కానీ ఊరకనే పాడైపోతున్నాయి డైలీ యూస్కి. అందుకని క్రేప్ డ్రెస్సులు అయితే తెచ్చుకున్నాను. ఇంకెట్లాగో వినుకొండ మించే కదా ఊరికి వచ్చేదని వినుకొండ వచ్చిన తర్వాత క్రేప్ డ్రెస్సులు ఒక 4 అయితే తీసుకున్నాను. నాకు ఇవి ఒక్కొక్కటి 450 అయితే కాస్ట్ పడ్డాయి. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. మన క్రేప్ డ్రెస్సెస్ ఏంటంటే ఇదివరకు నేను ఒక 6 or 7 years బ్యాక్ వాడేదాన్ని. క్రేప్ డ్రెస్సులు మనం ఇలా ఒక 5 అయితే ఒక సంవత్సరంన్నర దాకా ఈజీగా వాడుకోవచ్చు. అసలు చినిగిపావు, పాడైపావు, చాలా బాగుంటాయి. ఇందులో ఈ పెద్ద చున్నీలు కూడా వచ్చినాయి. ఇంకా 4 జతలు అయితే తెచ్చుకున్నాను నేను. ఈ కలర్స్ అయితే అస్సలు లేవు నా దగ్గరని, అసలు లేని కలర్స్ తెచ్చుకున్నాను. ఎక్కువ నేను రెడ్, ఎల్లో, పింక్ అవే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా అసలు అవి అనేది లేకుండా నార్మల్ మొత్తం అసలు డిఫరెంట్గా అయితే తెచ్చుకున్నాను. ఎక్కువ నేను యూజ్ చేసే అయితే అయ్యే. ఇంకా అట్లాగే వినుకొండలో ఆకృతికి అయితే వెళ్ళి 2 నైటీలు కూడా తీసుకున్నాను. నైటీతో పాటు ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ కూడా తీసుకున్నాను. ఆ గ్రీన్ అండ్ పింక్ కలర్ చాలా బాగుంది. కాటన్ నైటీలు కూడా ఆకృతిలో చాలా బాగున్నాయి వినుకొండలో. ఇంకా షాపింగ్ అంటే పెద్ద ఎక్కువేం కాదు, ఇవే చాలా సింపుల్గా అంటే వెళ్ళాను షాప్కి, ఇంక ఇవి తీసుకున్నాను, వచ్చేసాను. ఎట్లాగా నా ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి ఇంకా నాకు ఇబ్బంది ఉండదు, సపరేట్ కుట్టించుకునే పని ఉండదు కదా. ఆ నిదానంగా కుదిరినప్పుడు ఒక్కొక్కటి కుట్టుకోవచ్చులే అన్నట్టు ఇంకెట్లయితే తెచ్చేసేసుకున్నాను. ఎందుకంటే క్రేపీ కాకుండా కాటన్ వేసుకుంటుంటే ఊరకనే పాడైపోతుంది, తొందరగా అవి చినిగిపోవడం అట్లా అయితే జరిగిపోతున్నాయి. ఏదైనా కానీ క్రేపు వచ్చిన రోజులు అయితే ఇవి రావు కదా, అందులో క్రేప్ కలర్స్ కూడా బావు. ఇంతకీ మీరు ఇప్పటికీ క్రేప్ డ్రెస్సులు వేసుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి ఇప్పుడు క్రేప్ డ్రెస్సులు వేసుకోవడం చాలా వరకు తగ్గింది. నేను 2-3 షాపుల్లో అడిగితే క్రేప్ డ్రెస్సులు అంతకేం రావట్లేదు అని అడిగారు వినుకొండలో. ఇంకా నేను 2-3-4-5 షాపులు అయితే తిరిగే తెచ్చుకున్నాను, నేను మా మరదలు ఇద్దరం. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇంకా సరేలే కుట్టుకుందామని అన్నీ చూసుకున్నాను. ఇంకా ఇవన్నీ పర్లా రీజనబుల్లే అనిపించింది. అలాగే ఆల్రెడీ మా మామయ్య వాళ్ళ కూతురు శారీస్ అవైతే తెచ్చుకుంది. అయితే తను కొత్తగా ఏదో సాంబార్ శారీస్ అని తెచ్చుకుందంట నేను ఊర్లో ఉన్నప్పుడు. ఇంకా సరే అని నేను కూడా అయితే ఒక శారీ అయితే తెచ్చుకున్నాను. ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సాంబార్ శారీస్ అంటే ఏదో చీరల్లో కూడా చాలా రకాలు, ఇప్పుడు జీలకర్ర చీరలు, ఐస్ క్రీమ్ చీరలు, ఇలా చాలా రకాల చీరలు అయితే వస్తున్నాయి కదా కొత్తగా. ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది 400 అయితే పడింది తనకి. ఇంకా తన దగ్గర నుంచి నేనైతే ఊరకనే తెచ్చుకున్నాను. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.